మా అన్నయ్య అనవసరంగా సత్యను నమ్మబట్టి ఇలా జరిగింది. అడ్వాంటేజ్ తీసుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. ప్రెస్టేజ్కొస్తే 1,00,000 పెట్టాల్సిన దగ్గర 1,00,00,000 రూపాయలు పెట్టాలి. 10 మంది ఓట్లు కొనే బదులు 100 మందిని కొనాల్సి వస్తుంది. అన్నయ్య, నువ్వు ఖర్చుకు వెనకాడవని నాకు తెలుసు. సత్య, రిస్క్ చేయొద్దు. మనం కొంతమందికే కిట్స్ పంచితే ఫెయిల్ అయిపోతాం. అలా చేయొద్దు. ఖర్చు అయితే అయింది, అందరికీ పంచేయండి. ఎక్కడ చూసినా మన పేరే మారుమురుగుపోవాలి. సరే, అలాగే అన్నా. వస్తా ఉన్నా. వస్తాం మేడం. వస్తాం సార్. సార్, మీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ కిట్లు పంచడానికి వచ్చిన వాళ్ళు జనాన్ని చూసి పారిపోయారు సార్. మరి పారిపోకేం చేస్తారు? గుట్టు చప్పుడు కాకుండా తలా ఒక 10 మందికి పంచుదామనుకున్నారు. ఇప్పుడు 100 మంది వస్తే పంచితే అందరికీ పంచాలి. చాలా డబ్బులు లాస్ అవుతాయి. లేదంటే ఎవ్వరికి పంచరు. పంచుతామని చెప్పి పంచలేదంటే జనాలకు కోపం వస్తుంది. ఆ వేసే ఓట్లు కూడా పడవు. నిజంగా మీ ఆలోచన అద్భుతం సార్. చిన్న ఒక ట్రిక్తో పెద్ద పనే ఆపారు. తప్పదు, ఆపాలి మంజు. ఎందుకంటే అతనికి ఎంత ధైర్యం ఉంటే డ్యూటీలో ఉన్న ఒక సిఐని చంపాలని చూస్తాడు? నిజాయితీగా పనిచేసే ఒక ఏఎస్ఐని జాబ్ మాన్పించాలని చూశాడు. ఇన్ని చేసినప్పుడు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ ఇచ్చేశారు కదా సార్. ఈ పాటికి ఆ మినిస్టర్ ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటాడు. సార్, ఆవిడ మొత్తం వినేసింది. వినని, కావాలనే నేను మాట్లాడాను. ఇదంతా మనమే చేశామని ఆ మినిస్టర్కి తెలియాలి కదా. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేనే చేశాను, చూసావా నేనే గెలిచాను అని చెప్తే చాలా రొటీన్గా ఉంటుంది మంజు. ఇప్పుడు మన పనేదో ఆ ఎస్ఐ చేస్తుంది. ఖచ్చితంగా మినిస్టర్కి చెప్తుంది. కానీ ఆ మినిస్టర్ ఇప్పుడు ఏమీ చేయలేడు. కాకపోతే మినిస్టర్కి ఒకటి అర్థం అవుతుంది. మినిస్టర్కి నేను నామినేషన్ వెయ్యనివ్వను అని చెప్పినప్పుడు చాలా వెట్టకారంగా చూశాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది. కనీసం ఎలక్షన్స్కి క్రికెట్ బ్యాట్లు, వాలీబాల్స్ పంచనివ్వకుండా ఆపాను. రేపు నామినేషన్స్ వేయనిస్తానా అని. ఈ పాటికి ఆ మినిస్టర్లో ఆ టెన్షన్ మొదలవుతుంది సార్. కాదు, ఇది ఎలా జరిగింది అన్న డిస్కషన్ మొదలై ఉంటుంది. నా అంచనా ప్రకారం ఈ పాటికి ఆ మినిస్టర్ రగిలిపోతూ ఉండాలి. సారీ అన్నా, నేను వేసిన ప్లాన్ మిస్ఫైర్ అయింది. అసలు అంతమంది అక్కడ ఎందుకు గుమిగూడారు? అక్కడ ఏం జరిగినా మన మంచిగా అనుకో సత్య. ఎస్, ఎవడో మనకు ద్రోహం చేయాలని చూశాడు, కానీ ఆ భగవంతుడు మనకు మేలే చేశాడు. అక్కడ అంతమంది గుమికూడారు కాబట్టే ప్రత్యర్థులు అనుకున్న వారికి కూడా మనం కిట్లు పంచగలిగాం. ఎంత ప్రత్యర్థి అయినా గిఫ్ట్ తీసుకున్న వాడికి ఎంతో కొంత విశ్వాసం ఉంటుందిగా. ఆ 100 మందిలో 10 మంది మనకు ఓటేసినా మంచిదేగా. అందుకే మంచే జరిగిందనుకో. సత్య, నీ ఐడియా మిస్ఫైర్ కాలేదు, సౌండ్ డబుల్ అయింది. కానీ నా వల్ల డబ్బు లాస్ అయింది కదన్నా. చేసి దీన్నే లాస్ అనుకుంటే మనం పాలిటిక్స్లో ఉండడమే వేస్ట్ సత్య. డబ్బుదే ఉంది, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాకపోతే
అక్కడ అంతమంది గుమికూడుతున్నారంటే స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్లే వస్తున్నారా, వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే విషయం మాత్రం తెలుసుకోవాలి. ప్రతిపక్షం వాళ్ళకి అన్ని తెలివితేటలుంటాయని నేను అనుకోవడం లేదు. ఒక్క నిమిషం సత్య. అలాగే అన్నా. చెప్పు మైసమ్మ. సార్, మీకొక విషయం చెప్పాలి. మీరు యూత్ అసోసియేషన్కు కిట్స్ పంపే విషయాన్ని అక్కడ సిఐ విక్రమ్ అక్కడ జనం మొత్తానికి క్రికెట్ కిట్స్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్తున్నారు. ఆ సిఐ ప్రతి ఏరియాకి ఫోన్ చేసి చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ఒకవేళ మీరు కిట్స్ పంచలేకపోతే మీ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి వేసిన ప్లాన్ సార్ ఇది. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. దీనికి ప్రతిఫలం నీకు త్వరలోనే అందుతుంది. థ్యాంక్ యూ సార్. ఉంటాను. విషయం అర్థమైంది సత్య. ఇదంతా చేసేది ఆ సిఐ విక్రమ్ గాడు. మనం క్రికెట్ కిట్స్ ఇచ్చేది ఆ సీఐకి ఎలా తెలిసిందన్నా? వెరీ సింపుల్ సత్య. ఆ విక్రమ్ గాడికి మనం శత్రువులం. వాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తెల్లారి ఎన్నింటికి లేస్తున్నాం, లేచిన దగ్గర నుంచి మన కార్యక్రమాలేంటి, వీటి మీద నిఘా పెట్టాడు. టోటల్గా వాడిని గురించి వాడు మర్చిపోయి మన మీదనే కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం చేసే పనులు వాడికి తెలుస్తాయి సత్య. ఓకే అన్నా, మీరు చెప్పింది కరెక్టే. పంచాక తెలియటంలో ఆశ్చర్యం లేదు. అసలు మనం పంచుతున్నామని సీఐకి ఎలా తెలిసి ఉంటుంది? ఓటుకు నోటు ఎలానో ఇది కూడా ఆ లెక్క కిందకే వస్తుంది. మా డ్యూటీనే అది. ఓటర్లకు డబ్బులు, క్రికెట్ కిట్లు, వస్తువులు ఇప్పించే వాళ్ళని పట్టుకోవడమే మా పని. అన్నా, నాకు తెలిసిపోయిందన్నా. ఎవరు ఆ సీఐకి మొత్తం చెప్పేస్తున్నారో అన్నది నాకు అర్థమైంది. వస్తానన్నా. నాకు తెలుసు సత్య, నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావో. మంజు, సత్య గారు, ఇలా రా.